इन्द्रस्य वृष्ट्वा वरुणस्य राज्ञः विज्ञानां मरुत्वागो श्रद्ध उग्रो महामनसां भवनक्षमानां घोषो देवानां जयतामुपस्तात् अस्माकमिन्द्रस्सुहृदेषु ध्वजेष्वस्माकल्या ऋषभस्ताचरिन्दुम् अस्माकं वेदा उत्तरे भवन्तस्मानुदेवा अवतारवेषु उत्तरषगमथवर्णायुधान्युत्सत्त्वनां मामकानां महागुंसि उद्धृत्तान् वाजयां वाजनां युद्धतानां जगतामेतु घोषः उपप्रेतजयुगानस्थिनावत्सन्तु बाहवः इन्द्रो वशर्म यच्छत्वना दृश्या यथा सथा अवसृष्टा परापरहरत्ये ब्रह्म सघोषिता गच्छामित्रां प्रविशमैषां गच्छनोच्छ्रितः कर्माणि ते कर्मभिश्चादयाति सोमस्वा राजा मृतेनाभिवस्ताम् उर्वाणरीयो मणिवस्ते अस्तु नियुक्तं त्वामनुमोदन्तु देवाः च मे पयश्च मे रसश्च मे घृतञ्च मे मधुच मे सघृश्च मे सपेतिश्च मे कृषिश्च मे विष्टिश्च मे नैत्रञ्च महोद्भिद्यञ्च मे रयिश्च मे राजश्च मे पुष्टञ्च मे पुष्टिश्च मे विभुर मे प्रभुज मे बहुज मे भूयश्च मे पूर्णञ्च मे पूर्णतरञ्च मे क्षणिश्च मे पूजवाश्च मे नञ्च मे क्षश्च मे गृहश्च मे जवाश्च मे मासाश्च मे तिलाश्च मे मध्याश्च मे धिवाश्च मे गोधूमाश्च मे भसुराश्च मे प्रियङ्गमश्च मे नवश्च मे श्यामाकाश्च मे निवाराश्च मे शङ्कर भगवान् की बोलो शङ्कर भगवान् की ध्रुवन्ते राजा वरुणः ध्रुवन्ते बृहस्पतिः ध्रुवन्ते इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् असमेते पुनरस्मासु चक्षुः पुनः प्राणमयनादेहि भोगम् पश्येमसौर्यमुच्चरन्दं तमनुमते प्रणयानस्मस्ति अमृतं वै प्राणा अमृतमावः प्राणानेव रथा स्थानमुपकुरुते आसन्नसाः प्राणाक्षियोश्चक्षुः कन्नयोश्रोत्रं बाहोर्प्रणमोरोदोरिष्ठाविश्वाग्निङ्गानितनोर्विदामे सहनमस्ते अस्तु मामाहि गोसे यापान् पुष्पं वेदा पुष्पवान् प्रजावान् पशुमान् भवति सुराजं च विराजं च घोरघोरदरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः लक्ष्मीराक्षसया मुखे विरामासनोषधांसि बोला शंकर भक्तवासैनकोशताय सत्पुरुषतीर्थनामो सोमाये परिभातवाहो మన గ్రామంలోకి అడుగు పెట్టడము మన మంజునాథ దేవాలయంలోకి రావటము స్వామివారి యొక్క కార్యక్రమంలో చేత యంత్ర ప్రతిష్టాపన జరగడము వారిని మనము చూడడము మన పూర్వజన్మ శుక్రులము మరి ఈరోజు మనం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము మరి గ్రామ ప్రజలందరి నుంచి కూడా స్వామివారికి పాదపద్మములకు నమస్కారములు స్వాగతములు అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకోవాలి మరి స్వామి యొక్క అన్నదానం మన గ్రామానికి వచ్చినటువంటి స్వామి
కాకుండా పూర్ణంగా ఆయన పాదాలు చేసుకున్నాను. రావడం అనేది చాలా మాకు ఈశ్వరుడు వచ్చిందంటే నాకైతే ఈరోజు మా గ్రామానికి ఈశ్వరుడు వచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాను. మా గ్రామానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది సమయం మీరు వచ్చి ఈ మా గుడికి ఇచ్చేందుకు చాలా బాధాకరమైన తెలియజేస్తున్నాను. సాయం చేసేందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సమస్త గ్రామ ప్రజలకు, పుర ప్రముఖులకు, పెద్దలకు, మన మాధవానంద స్వామి గారు ఈ కార్యక్రమం అందరి శుభ్ర సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం అందరి భక్తులతో అందరి పరంగా మన అందరం కూడా కలిసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసుకునే 2 రోజులు చేసుకుంటున్నాము. ఇవాళ 3వ రోజు ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఈ ప్రతిష్టా కార్యక్రమం సుకృత భావం అక్కడ కార్యకర్తలు కానీ రాత్రి అనక పగలనక ప్రతి వాళ్ళు కూడా కష్టపడి మన కార్యక్రమం దిగ్విజయంగా చేసుకుంటున్నాము. ఇదంతా కూడా స్వామి యొక్క అనుగ్రహం వల్లనే, స్వామి యొక్క అనుగ్రహం చేత మనం అందరం కూడా ఈ కార్యక్రమం దిగ్విజయం చేసుకుంటున్నాము. కాబట్టి అందరికీ కూడా ఆ స్వామి యొక్క ఆశీర్వచనములు ఎల్లవేళలా ఉంటూ ఇటువంటి కార్యక్రమాలు మన గ్రామంలో కూడా మీ అందరి అధ్వర్యంలో కూడా ఇంకా మనం చూసుకోవాలి. ఎక్కడ స్వచ్ఛత అదే అన్నమాట. ఈ ఒక్కసారి కాదు, మళ్ళా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. మళ్ళా స్వామి వారిని పిలవాలి. స్వామి యొక్క దర్శనం అందరికీ కల్పించాలి. తర్వాత మనమందరం కూడా గుడిలో పాత రాయించడం కావాలి. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం స్వామి యొక్క అనుగ్రహ భాష అవుతుంది. కాబట్టి దత్తాయ నమః, దత్తాయ నమః. మరి ఇక్కడ మనం మంజునాథ స్వామి దేవాలయాన్ని నిర్మించుకున్నాము అంటే మరి దానికి ఈ స్థలం ఇచ్చినటువంటి దాత కల్లారెడ్డి మల్లి గారు కూడా దేవాలయ భక్త బృందము ఆలయం నుంచి కూడా వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొద్దిగా ముందరికి రావాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దేవాలయం కట్టుకున్నాం అంటే ప్రత్యేక భూమి దేవాలయం ఇచ్చిన వాళ్ళు ముందరికి రావాలి. परमेश्वरो वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित्तं नृसिंहमहं भजे सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्य भूषोज्ज्वलाम् जपादम्बिकाम् भोलाशङ्कर भगवानिकी भगवान् అనుకున్నదందరూ जगदम्बा महारानी की मंजुनाथ भगवान की पार्वती माता की गजानन भगवान की मदनानंद सरस्वती स्वामी भगवान श्री कृष्णानंद सरस्वती स्वामी भगवान की अन्नपूर्णा माता సమస్త ప్రపంచంలో అంతగా ఉన్నటువంటి ఆ భగవంతుడు మన కోటి బలిలో పొద్దున 5 నుంచి మొదలు పెడితే ఇవాళ మన యజ్ఞశాలలో ఉన్నటువంటి దేవతామూర్తుల వరకు
ఎక్కడ ఎవరింటో ఎక్కడ ఎలా ఉన్నా దేవుడు ఒక్కడే. అదే భగవంతుడు ఆవాహిత దేవతా మూర్తులతో పాటు గ్రామ పురోహితులు, దత్తుమంతులు మొదలైనటువంటి పెద్ద మనుషులు, తర్వాత ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములు, కార్యక్రమాన్ని చేయించడానికి వచ్చినటువంటి వృత్తి బ్రాహ్మణులు, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యనిర్వాహకులు, దేవుడు నిలబెట్టడానికి జాగా ఇచ్చిన వాళ్ళు, దేవుడిని నిలబెట్టడానికి పైసలు ఇచ్చిన వాళ్ళు, సహాయం చేసిన వాళ్ళు, పందిరి వేసిన వాళ్ళు, విస్తరాలు వేసిన వాళ్ళు, దేవునికి పువ్వులు తెచ్చిన వాళ్ళు, ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి ఈ చూపించే వాళ్ళు, వినిపించే వాళ్ళ వరకు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వాళ్ళందరిలో ఉన్నది భగవంతుడే. అదే పరమాత్మ నాలో మనందరిలో ఉన్న భగవంతుడికి నారాయణ స్మరణపూర్వక నమస్కారం చేసుకుంటూ ఈరోజు చక్కగా భగవంతుని యొక్క ప్రతిష్ఠా కార్యక్రమాన్ని సరైన సమయానికి మనం నిర్వహించుకున్నాం. ఏదైతే వేద విధులు నిర్వహించారో, ఏదైతే నిర్ణయించారో బ్రాహ్మణోత్తములు, ఆ ముహూర్తానికే యంత్ర ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఆ భగవంతుని అనుగ్రహం వల్ల మనం చేసుకోగలిగినాం. ఈరోజు పరమాత్మ దగ్గరికి వచ్చి కూర్చున్నామంటే మనంతర మనం వచ్చినామని అనుకుంటాం. మనంతర మనకు రాలేదు. ఇది రావడానికి వెనక ఒక 3 కారణాలు ఉంటాయి. ఒకటి, మనకు శరీరం ఇచ్చి వాళ్ళ పుణ్యాన్ని మనకు ధారపోసినటువంటి మన తల్లిదండ్రుల పుణ్య బలము మొట్టమొదటి బలం. వాళ్ళ బలం ఉంటేనే మనకి ఆ మంజునాథుని యొక్క అనుగ్రహ బలం. ఇక మూడవది, ఇక్కడికి రావాలి అనేటువంటి బుద్ధి కల్పించినటువంటి గురువు గారి యొక్క అనుగ్రహ బలం. ఈ మూడింటి ద్వారా మనం ఇక్కడ రాగలిగాం. మనం ఏమనుకుంటామంటే మనమే వచ్చినాం కదా అంటే మనం రాము. మనంతా మనం చేసే పనులు చాలా ఉంటాయి, అవి రావు. మనము భగవంతుని దగ్గరికి వస్తున్నామంటే వాళ్ళ ఆకర్షణ పరమాత్మ యొక్క దివ్యమైన అనుగ్రహం చేత ఇక్కడికి వస్తున్నాం. మనకు ఒక మాట తెలుసు, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. భగవంతుడు ఎక్కడ పడితే అక్కడ చూడొట్టు మొత్తం ప్రపంచంలో ఉన్నాడు. ఈ విషయం మనకు తెలియడం ఎవరు కానీ ప్రాక్టికల్ అంటే ప్రాబ్లం. మనకేమొస్తుందంటే గుళ్ళో ఉన్నాడే దేవుడు లేకుంటే కాదు అనే భావన వస్తుంది. ఇల్లంతా కడతాము, ఇల్లు కట్టినాక మన బెడ్రూమ్ చాలా పెద్దగా అలా స్నానం చేసేటట్టు ఎత్తి నుంచి కింది నుంచి ఎక్కడ పక్కలు సైడ్ ఎత్తి పడతట్టు పెద్ద పెద్ద పెడతాం. 14x14 సరిపోదు, 30x20 పెద్ద బెడ్రూమ్, దాని పెద్ద బొమ్మలు, అద్దాలు, కథలు, కార్ఖానాలు ఉంటాయట. అవన్నీ అవుతాయి. మరి వీళ్ళ దేవుడు అక్కడ గుడ్ల వీడికి 40 ఫీట్లు అని 3 ఫీట్లు ఉంటుంది దేవుడు. కానీ ఏం ఆలోచించేయండి, దేవుడు మనం ఏం చేస్తున్నాం పని చేస్తున్నాం. దేవుడు మన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ గుట్టనే కూర్చుంటాడు దేవుడు అని. గుట్టనే కూర్చుంటాడు దేవుడు. ఇక్కడ వాడు గుట్ట కూర్చుంటాడు, గుట్ట కూడా అవుతాడు. అంతగా ఉండేటోడే దేవుడు. ఇక్కడ వాడిని ఆడుకోవచ్చు కాదు. అంతగా ఉండే దేవుడిని మనము మన జాగ్రత్త కోసము, మన హృదయము అక్కడ పవిత్రంగా భావన కుదరడం కోసం చెప్పుకుంటాం. వాళ్ళకు ఏమీ సమాధానం ఉండదు. అశోకుడు ఆయన కొంచెం చక్కెర పెట్టినాడు. చక్కెర సంపరించింది నీళ్ళు. అమ్మకి అనుమానం వచ్చింది, ఆయన చక్కెర సంపరించి పుట్టింది కదా, ఈయన సంగతి తెలుసుకుందాం ఒకసారి. ఏమంటే చక్కెర ఎక్కడ ఎట్లుంది అని. ఎట్లుంటాము ఆయన ఏం చెప్పాడు, తీయకుండా చక్కెర తీయకుండా కదా. అశోక్ ఏం చెప్పాడు, చక్కెర తీయకున్నది. ఆమె ఇంకా కొంచెం చెక్ చేద్దామని ఏమంటే చక్కెర పుట్టిన పీరియడంతా చక్కెరలోని ఏ భాగము తీయకున్నది అని. చక్కెర రవ్వున్నదా, చక్కెర రవ్వలోని ఏ భాగము తీయకున్నది. ఏం చెప్పాలి అర్థం కాక ఏం చెప్పొస్తలేదు చెప్పొస్తా. ఎందుకంటే చక్కెరలో ఏ భాగం చేయకున్నది, చక్కెరలో ఏ భాగం చేయకుంటది, చక్కెర మొత్తం చేయకుంటది. అలాగే దర్శి కోసం ఉంటది. ఏం చేస్తే చక్కెరని ఏ విధంగా చేసినా దాని గుణం అనేది అంతటా జీవితాన్ని పట్టుకున్నది. పేరు మాత్రం చక్కెర పెట్టుకున్నాము అంటే పేరు. ఇప్పుడు చక్కెర షుగర్ అంటారు, అది చీని అంటారు, అది చక్కెర అంటారు, అది పచ్చదనం అంటారు, ఇది
చక్కెర అదే పేరు పెట్టినాం. ఆ పేరు పెట్టినటువంటి పదార్థం నిండా జీవనం ఉండాలి కదా. అట్లా ఎట్లనో దేవుడు కూడా నిండా ఉంటాడు. ప్రపంచం నిండా దేవుడు ఉంటాడు. మనం చక్కెరని పేరు పెట్టుకున్నట్టుగా ఒక దేవుడు పేరు పెట్టుకుంటాం. ఈ చక్కెరని ఏం చేస్తాం మనం? కొందరు మైసూర్ పాక్ చేస్తారు, కొందరు జిలేబీ చేస్తారు, కొందరు రకరకాల 50 రకాల స్వీట్ చెప్పంగా హోదాలు 56 రకాల స్వీట్ చేస్తారు. దాని మూల పదార్థం ఏమిటి? అవునా? లడ్డు తింటాం కదా, చక్కెర పిండి కోసం తింటాం. లడ్డు దేనికోసం తింటాం? తీయడానికి కోసం. ఈ తీయడానికి కోసం దాన్ని కూడా తింటున్నాం మనం. తీయడానికి నిలవడానికి కోసం లడ్డు తయారు చేస్తాం, అంతే కదా. అందుకే తీయడానికి నిలవడానికి లడ్డు ఎట్లా తయారయ్యిందో భగవంతుని యొక్క రూపము తెలవడం కోసం మనం విగ్రహాలు తయారై వచ్చినవి. భగవంతుని యొక్క ప్రక్రియ తెలవడం కోసం విగ్రహాలు తయారై. కాబట్టి దేవుని విగ్రహాన్ని పూజ చేస్తే ఏమొస్తుంది? ఏమి అది ఉన్న పాపం పోతుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి ఆ కోరికలు చాలా ఉంటాయి. కోరికలు లేకుండా ఉన్నవాడికి ఎవరు అంటే వదులుతాడు మొదలు. అయితే కోరిక లేకుండా ఉండాలి అని కూడా కోరిక. కాబట్టి కోరిక లేకుండా ఎవరు లేడు. మన కోరికలు ఎట్లున్నాయి? మనం దేవుడు దేవుడు వస్తుంటే మంజునాథ స్వామి భయపడుతుంటాడు. ఏమని? కొబ్బరికాయ చేతులు పట్టుకొని వస్తుంటాడు. కొట్టేది కొబ్బరికాయ, అడిగేది కోటి రూపాయలు. అవునా కాదు? ఆలోచించేయండి. కొట్టబోయే ఆలోచన 15 రూపాయలు కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆలోచిస్తాయి. ఏం కోడమే కోదేనా అంటే ఇది కొడుతున్నా మస్తు ఇయ్యాలి అంటే భగవంతుని ఏమనుకుంటాం? బ్యాంకు డిపాజిట్ చేస్తే ఇంట్రెస్ట్ ఇచ్చినట్టుగా ఇవ్వాలి. అది ఎట్లా ఇవ్వాలి? డబల్ కంటే ఎక్కువ 15 రూపాయలు కోటి రూపాయలు వేయాలి. ఆలోచించండి. మరి బలవంతో ఇస్తారా? ఇస్తారు. కానీ ఇచ్చింది నువ్వు అనుభవించే శక్తి నీకున్నదా? భగవంతుని ఇచ్చి అమ్మ మాట్లాడడం మీద మనం ఒక్క ఒరిగిగా పెట్టాం. అవునా? ఓ ఒరికల్లా కంకులు ఏమి వస్తాయి? ఎన్ని వస్తాయి? గింజలు 40 వస్తాయి. తక్కువ 40 వస్తాయి. అవునా? ఒక గింజ నువ్వు పెట్టింది ఇచ్చింది ఎంత? 40. ఎవరు తయారు చేసి? అది ఆలోచుకుంటారా? నీకు ఏం లేదు. ఒకటికి 40 చేసి ఇచ్చినారు కదా. నువ్వు ఒక్కటి పెట్టేటప్పుడు ఏమి లేదు. చేయవలసిన పని చేసినావు. దుక్కిలో వారేస్తే వస్తుందా? చెప్పని దుక్కిలో వారేస్తే రాదు. దాన్ని ఏం చేయాలి? దున్నాలి, నీళ్లు పెట్టాలి, 20 వాళ్ళు దున్నాలి, 3 వాళ్ళు దున్నాలి, రొప్పాలి. అవునా? ఆకు దొక్కాలి. ఇప్పుడు ఆ సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. అవునా? అంత వేసిన తర్వాత మరొకసారి బుర్ర పెట్టాలి. అప్పటికే నారు పోసి ఉండాలి. ఆ నారు నాటు వేయాలి. కలుపు పడకుండా చూడాలి. అవునా? చూసిన తర్వాత రక్షణ చేయాలి. రక్షణ చేసి పురుగు పట్టకుండా చూడాలి. జాగ్రత్తగా పోయాలి. అవును కదా? అప్పుడు బిర్యానీకి వస్తుంది. అప్పుడు ఇప్పుడు అన్నం తింటున్నాం అంటే ఎంత ప్రక్రియ అవుతుంది? ఇంత ఉంది. కాబట్టి మనం కూడా భగవంతుని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే శుభ్రంగా ఉండాలి, మనసు శుభ్రంగా ఉండాలి, నువ్వు శుభ్రంగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి, మంచి మాట మాట్లాడాలి, దేవుడి స్తోత్రం చేయాలి, దానం చేయాలి, ధర్మం చేయాలి. అప్పుడు ఈ భగవంతుడు కనపడతాడు. నీకు అన్నం ఎక్కడే ఉంటావు మాట చెప్పాను. దేవుడి ఇచ్చినే మనం అనుభవిస్తామా అనేది ఒకటి ప్రశ్న వేసిన. చూడండి, ఎంత భూమి ఉంది అంటే నాకు 10 ఎకరాలు, 80 ఎకరాలు, 50 ఎకరాలు చెప్పుకుంటారు. కానీ మొత్తం భూమి ఎంత ఉంది ప్రపంచంలో? చెప్పలేనంత భూమి ఉంది. కోట్ల ఎకరాల భూమి ఉంది. కొన్ని కోట్ల ఎకరాల భూమి ఉంది. అవునా? అదంతా భగవంతుడు మన కోసం ఇచ్చింది. అనుభవిస్తే ఎంత మనకు? కూసుంటే గజం, పండుకుంటే 3 గజాలు. అంటే అంతకంటే ఎక్కువ ఏం అనుభవించాలండి. ఆలోచించండి. నువ్వు ఎంత పెద్ద రూమ్ కట్టుకో, నువ్వు ఎంత పెద్ద హాల్ కట్టుకో, ఎంత పెద్ద కారు కొనుక్కో, నువ్వు కూర్చునేది కట్టే కాగా పండుకునేది కట్టే కాగా ఆదాయం కూడా కట్టే కాగా మనకు వచ్చేది. కాబట్టి మొత్తం ఇచ్చిందంత అనుభవించేది మనకు లేదు. గాలి ఉంది కదా, గాలి ఎంత గాలి ఉంటుందో కూడా లెక్క పెట్టినా. ఆ గాలి లెక్క పెట్టడం కూడా కష్టం. ఇక ఎంత కావాలి? 72 కంటే ఎక్కువ కొట్టుకునేంత గాలి ఇస్తే దమకాలనే ఉండాలి. 72 కంటే తక్కువ కొట్టుకుంటే దమకాలనే ఉండాలి. తక్కువ ఎక్కువ ఇంకా ప్రాక్టీస్ ఉంటున్నాడు. అవునా? ఇంత గాలిగా మనం వహించేదా? మరి భగవంతుడు సృష్టించిన అనుభవిద్దామనే కోరిక మనకు ఉంటుంది. ఎటువంటి కోరిక ఉంటుందంటే మనకు ఒక ఆయన రాత్రి 1 గంటలకు వేసి ఏడుస్తున్నాడు. మీరు కాదు, 1 గంటకు వేసి ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే భార్యమని ఏమండి 1 గంట రాత్రి ఏడుస్తున్నాను, ఎందుకు కారణం ఏమైందని నాకు భయం అవుతుంది ఏడుస్తుందంటే ఊరుకో, నువ్వు ఊరుకునే నీ ఊరుకుంటే ఏడుస్తున్నావు.
ఎందుకు ఏడుస్తుందో చెప్పండి, ఏం లేదు కానీ నా ఏడుపు కారణం చెప్పాలి ఊరుకోదిగా చెప్పకుండా అసలు మనకి ఎంత ఆస్తి ఉందో నీకు తెలుసా అన్నాడు. ఎవరో పురుగు చేసే మరి ఇక్కడ ఉంటుంది మరి అసలు ఎప్పుడు లేదా అనేది చెప్పుడు ఇది ఒక అటు చేసేది అంతా బాబు బాగానే ఉంది 50 పైసలు లోపల దేవుడు ఇచ్చేది ఒక పట్టు ఆమె నాకు ఏం తెలియదండి టైంకి భోజనం పెట్టుకుంటూ భోజనం చేస్తూ మంచి హాయి కూడా అందరితో మంచుకున్నాం ప్రేమ ఉండాలని చెప్పి అందరితో మంచుకుంటున్నాడు. అందరికీ తెలిసి మనకేం రాస్తుందో నాకేం తెలుసండి నా ఆస్తి ఉండేగా అన్నదండి. నువ్వు లాజిక్ మాట్లాడకు తెలుసా అన్నాడు. నాకు తెలియదండి. మనకు 20 తరాల మంది మనమలు కూర్చొని పరిష్టం వచ్చినట్టు అడ్డగారులో ఖర్చు పెట్టినా అయిపోయిన పైసలు మన ఇంట్లో మన అన్నాడు. అప్పుడు గట్టగా ఉన్నాయా అయితే ఎక్కడ ఎందుకు ఏడుస్తుంది అన్నదా కానీ పైసలే కదా ఎందుకు ఏడుస్తున్నావు నాకు లాస్ వచ్చిందా నేను ఎన్ని వ్యాపారాలు చేస్తున్నా తెలుసా తెలియదండి నాకు వంట చేస్తూ నీ సేవ చేస్తూ తెలుసు ఎన్ని వ్యాపారాలు చేస్తున్నాయంటే 40 రకాల వ్యాపారాలు లేవు 40 రకాలలో పెట్టుబడి ఉంటాయి. మరి 40 రకాల లాస్ వచ్చిందా అంటే నీ ఒకటి మీద నమ్మలేదు లాస్ వస్తుందా ఏం చేస్తారు నమ్ముకునే అడుగుతారు 7 వేలు వచ్చింది లాస్ రాకపోయా 20 తరాల పైసలు ఉండే నీ గొప్ప వాళ్ళు నాకు అర్థమైపోయాయి 7 వేలు దూరండి నా 7 నీకు అర్థం కాదు ఎప్పటికి కొంచెం రాదా రేపు ఒకరు 21 మనవడు ఎట్లా బతకాలని మీరు ఏడుస్తుంది. ఇది మన ఆశ అండి. ఆశ లెక్క ఎట్లా ఉంటుందని కాబట్టి ఆశ పరమ దుఃఖం. సరైన ఆశ ఉండాలి. అత్యాశ దురాశ రెండు వరకు రావు. అత్యాశ అంటే మనకు ఉండదగిన కంటే ఎక్కువ ఉండాలనుకుంటే అత్యాశ, దురాశ అంటే మంది ఉండకుండా మనకు కావాలంటే దురాశ. ఈ రెండు మనకి రావు. ఎప్పుడైతే అప్పుడు వస్తుందో వాడు గౌరవ కాదు పనికిరాకుండా ఉంటాడు. ఎప్పుడైతే ఆశ విజృంభిస్తుందో భగవంతుడు చూస్తాడు సరైన విధంలో వీడు లేడు. మన ఊళ్ళో ఆవులు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, ఇంకా చీమలు ఉన్నాయి, దోమలు ఉన్నాయి, నల్లులు వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా మనం ఉన్నాం. అవి ఎట్లున్నాయి భూమికి? భూమి మీద ఎట్లుంటాయి? అడ్డంగా ఉంటాయి, సమాంతరంగా ఉంటాయి భూమికి. మనిషి ఎట్లుంటాడు చెప్పండి? మరి మీరు అంత మనుషులే కదా ఎట్లున్నావు లేదా ఎట్లున్నాం నిలువుకున్నాం. బర్రెలు ఎట్లున్నాయి? అడ్డంగా ఉన్నాయి. ఇంతే కేవలం మూడు కింది పెట్టి తిరుగుకుంటా పోతే మళ్ళీ బర్రే ఉంటుంది మనం. కాబట్టి మనం ఏం చేయాలి? భగవంతుడు మనకు 100 కోట్ల జన్మల పుణ్యాల మూట చేతులు పెట్టి అరే బాబు నిన్ను నిలువుగా ముట్టిస్తున్నా, మెదడుతో ఆలోచన చేయి, కళ్ళతో నన్ను చూడు, చెవులతో నా మాట విను, చేతులతో నా పూజ చేయి, ఆళ్ళతో నా ఇంటికి రా. అయితే నువ్వు నిజంగా నీ తలకాయతో ఆలోచన చేస్తే నిలువుగా నా అంతటి వాడవుతావు. నువ్వు కిందికి ఆలోచన చేస్తే అడ్డంగా బయలుదేరైపోతుంది. కాబట్టి మనం పడేదమా పనిచేద్దామా చూసుకోవాలి. మనం మెదడుతో ఆలోచన చేద్దామా కాళ్ళతో చూద్దామా ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి. కాబట్టి భగవంతుని ఇచ్చిన పదార్థాన్ని ఏమిచ్చిండు? మన కోపం వచ్చినప్పుడు ఒకటి వస్తుంది, అప్పుడప్పుడు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏమంటారంటే కోపం వస్తుంది ఏమంటారు? ఈ పాపం జన్మ ఎందుకు ఇచ్చిండు, వీటి పడిచిండు పాపం జన్మ ఎవరైనా సంసారం అంటే పెద్ద గోపుడు బయట గోపుతారు, దేవుడు చేయడానికి ఒప్పుకుంటారు. కరెక్టే, సంసారం అంటేనే అది పెద్ద వ్యాధి. అది లేకుండా ఉన్నదంటే నేను నమ్మ తప్పని కోపం వచ్చినప్పుడు ఈ పాపం జన్మ నలభై ఒకటి బాగా జ్ఞాపకం ఉంచుకోండి. మనిషి జన్మ అంటే పాపాత్మము కానే కాదు. ఇది బాగా జ్ఞాపకం. మనం ఎటువంటి వాళ్ళని ఒక్కసారి మనిషి పుట్టాలంటే 100 కోట్ల జన్మల పుణ్యం ఒకసారి ఫిక్స్డ్ డిపాజిట్ ఫలిస్తే అప్పుడు మనిషి అంటే మనం ఎవరు 100 కోట్ల జన్మల పుణ్యాల మూటలు బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పుడు మనం పాపము అనే మాట మన దగ్గర నుంచి రావద్దు, పాపము చెయ్యొద్దు. అంతే, పాపం చేయాలి దండం పెట్టాలి, పాపం చేసేది దండం పెట్టలేదు. కాబట్టి పాపాత్మము రాము. ఎవరైనా చెప్పాలి మేము పుణ్యాత్ములు. పుణ్యం ఉంటేనే మనిషి పుడతాడు. కాబట్టి మనం పుణ్యాత్ములై పుట్టినాము. భగవంతుని పూజిస్తే పుణ్యం పెరుగుతుంది. భగవంతుడికి ఎవరు చెప్పిన పెట్టన్నాడు? పాలల్లా నెయ్యి ఎక్కడ ఉన్నది?
చక్కెర తీయాలని ఎక్కడ చెప్పండి, నిన్న ఉన్నది పాలల్లో నిన్న ఉన్నది, చక్కెర నిన్న తీయాలని ఉన్నది, ప్రపంచం నిన్న ఇదే మన జ్ఞాపకం. భగవంతుడు ఎక్కడ అక్కడ చూడలేదు. పాల ద్వారా అది తీసుకుంటున్నాము, చక్కెర ద్వారా తీయాలని తీసుకుంటున్నాము, విగ్రహాల పూజ ద్వారా భగవంతుడు తత్వాన్ని తీసుకుంటున్నాము అంతే. కాబట్టి అందులో ఉన్న భగవంతుడు ప్రతి వాడిలో ఉంటాడు, ప్రతి వ్యక్తిలో పరమాత్మ ఉన్నాడు. అది గమనించుకోవాలి. మనకేమనిపిస్తుంది అంటే మనకు మంచి చేసేప్పుడు దేవుడు అనిపిస్తాడు, చెడు చేస్తే మన దయ్యం అనిపిస్తుంది. అప్పుడప్పుడే మనం మంచుకోవాలి. మనం మంచి అనుకున్నది మంచి, కానీ లోకానికి మంచిదో లోకానికి ఏది మంచిదో అది మంచి. 10 మంది అనేది మంచి అవుతుంది, కానీ నువ్వు ఒక్కడు అనుకున్నంత మాత్రం మంచి కాదు. కాబట్టి ఆ మంచిని గ్రహించుకోవాలి. భగవంతుడి ఇచ్చే మొత్తం అనుభవించే శక్తి తెచ్చుకోవాలి. నిజంగా ఇది కూడా ఉండాలి అంతే కదా. చిన్న పిల్లగాన్ని తీసుకుపోయి లక్షలు కట్టలు పెడితే వాడు ఏం చేసుకోండి చెప్పండి, ఏం తీరలేడు వాడు. ఓ వేల మంది దగ్గర వచ్చి చిన్న చక్కెర మీద వాళ్ళు తింటారు, అదే ఇదేదా ఏ పరంగా లక్షలు అంతే కదా. మనం వెళ్ళినప్పుడు నీకు ఉండాలి కదా. కాబట్టి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని మనం చూసుకోవాలి. భగవంతుడు ఇచ్చేటువంటి ప్రకృతి మేలు కోసం ఉంటుంది, గ్రహించుకోవాలి. మనం ఏమనుకుంటామంటే 5 ఏళ్ళు ఉన్నాయి కదా, ఈ భగవంతుడు పని లేదు మంచి ఒక అన్ని ఉంటే బాగుంటారా? నీవు టైమంతా వేస్ట్ చేసుకొని వాటిని సర్జరీ చేసుకొని ఎవరు చేసుకుని కథ పట్టుకున్నా 5 ఏళ్ళ పని వేసుకొని కలుపుకొని అన్నది అయిపోతుంది కదా. కాబట్టి పరమాత్మ ఇచ్చిన సృష్టిని మనకు అనుకూలంగా మార్చుకొని హాయిగా వెళ్తే అయిపోతుంది కదా. పరమాత్మ ఇచ్చిన అనుభవిస్తామా? ఒకసారి ఒక ఆయన జపం చేస్తున్నాడు, గురుగారు నేను ఒకటే మంత్రం చెప్పాడు, ఆయనకు ఫలించింది మంత్రం. దేవుడు ప్రత్యక్షం బాబు ఏం అదంతా రాసుకుంటూ పోతున్నా, ఎవ్వరికి లేకుండా అన్ని గంట సర్టిఫికెట్ అన్ని రాసుకుంటున్నాడు. అవును, గంట సేపు ఆయన దేవుడు వీడు మనుషులతో చాలా కష్టం మాట్లాడు. ఏం లేకుండా పోతావా? దేవుడే ఆలోచన చేసుకుంటా. అరే బాబు ఇక కార్య అంటే రీసెర్చ్ ఆడేందుకు వస్తాను కదా, 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయ్యాక నేను ఒకటి ఫోన్ చేస్తున్నాడే అడుగుతాడే. వారం రోజులు ఆయన జపానికి పోయాడు, వచ్చి నోట్బుక్తో వచ్చిండు. ఏమయ్యా తింటావా? మాట్లాడతలేదు, కడుపులు రాసి పారేస్తుంది. ఆన్ బతిలాడుతుంది, కాళ్ళు మొక్కే బతిలాడు. కోపం ఆపుకోలేక ఏమవుతుందో సత్య బాగుండు అనండి. ఏమన్నాడు? మొట్టమొదటి మనం ఏమొచ్చింది ఏమన్నది? ఏం కోరుతుంది చస్తే అన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? మొట్టమొదటి 3 మాటలు ఏమైంది? తాకి పక్కకు కింద పడ్డది, చచ్చిపోయింది. ఆయన పరిశ్రమ అయింది. ఆయన రాగానే ఏమైంది? నీ కష్టాలు నీకేం తెలుస్తుంది? మనం అందుకంటే అందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ మీరు మనుషుల వ్యవస్థ రచిస్తారు, చీమల వ్యవస్థిస్తారు, కానీ గొర్రెలు మేకలు బర్రెల వ్యవస్థ ఎట్లా రావాలంటే నేను వేరే అనుకుంటాను. కాబట్టి తప్పనిసరిగా అన్ని వరి తెలిసిన వాళ్ళే ప్రసాదం కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి రావాలి, లైన్లోనే రావాలి, ఒకటే లైన్ రావాలి. అందరికీ ప్రసాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కానీ ఈ కండిషన్స్ అప్లై. కాబట్టి సలహా వేసుకున్న కార్యకర్తలు అనుకుంటారు, ఈ కార్యకర్తలు అనబడే వాళ్ళు ఇక్కడ లైన్గా గడిగట్టినట్టు గొర్రెలు మేకలు బర్రెలు. గొర్రెలు ఎట్లా వస్తాయి? 100. మేకలు ఎట్లా వస్తాయి? ఓదాన్ని పట్టుకుంటాయి. బర్రెలు ఎట్లా వస్తాయి? దాన్ని ఓది గట్ట కావద్దు. కాబట్టి ఒకసారి నామస్మరణ చేసుకొని మనం శివాయ నమః, లిప్ మూమెంట్ శివాయ నమః, 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 శివాయ నమః,
శివాయ నమః 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 లైన్ నడిపి కార్యకర్తలు శివాయ నమః లైన్ ఉంది శివాయ నమః శివాయ నమః మోమాటము బంధు ప్రీతి పెద్ద మనుషులు అమ్మాయి రావద్దు మీరు అట్లా రావాలి కడుపు తీసుకొని కడుపు పెంచర్ల పదకొండు గాజులు వేసుకోవాలి పిల్లలు అంతగా చెప్పింది కదా గాజులు చెప్పినా కదా ఇంకా కాదు చెప్పిన గాజులు వేసుకొని రావాలి
Bye.
దత్తాయ నమః దత్తాయ నమః దత్తాయ నమః దత్తాయ నమః బర్త్డే స్వామి అదే బర్త్డే రెండు చేతులతో పడుతుంది ఈరోజు చాడేసుకునేది ఉండే ఇక్కడ గుంజుకునేది ఎందుకురా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సామే ఆవు తోడ సామే అందులో అదే అట్లా 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 అర్థమైతే ట్రైన్ ఆయన ఎవరండి ఎక్కువండి ఇద్దరు ఇక్కడ నిలబడండి ఎక్కువని చెప్పు అర్జెంటుగా
పొడి పట్టుకో ముందు జరగమ్మా ముందు జరగ ముందు సాగర్ ముక్కోదు పాలన కూర్చోండి పాకోళ్ళు తొందర అమలు ఇప్పుడు వచ్చిందనమాట सकलाधिष्ठात्रादिवरादंष्ट्राक्रमणालस्य चक्रवाल श्रील महावज मध्ये वत्न्या महानाराजमान हरिराज शेषस्य सहस्रभना हरिप्रियकलिर्वर्णवादित्रेखाना सदिस्मारकवालिते हरयाकारलवने सुधा सत्कर्मभिक्षीरजनात्ममे विराजिते जम्बोऽभ्यध्यसामय कुशत्वं दिशाकपुष्कराख्य सप्तभेद्वैतैत्रिपिते मानसलोहाकार पञ्चाशत्कोणविस्तीर्ण भूमण्डलमध्ये वेदान्तशिवभारते गणजादुत्तरे कर्मभूमौ भारतकिं पुरुषैरावनकुरभद्रास्मकरमणकमन्त्रः सनिष्पदाख्य इति नवखण्डवन्दिते प्रत्येकन्नरसहस्रयाजनविस्तृते भारतकिं पुरुषैरावनकुरभद्रास्मकरमणकमन्त्रः सनिष्पदाख्य इति नवखण्डवन्दिते अयोध्यामधुरामाया काशी रामेश्वरादि महामुक्तिस्थलैः श्रीशैलस्य ईशान्य भारत प्रदेशे कृष्णा गोदावरीयोत्पत्ति समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण भगवत सेवा सन्निधौ वर्तमान कर्तव्यां वादरावादरस्तु शुभवादर शुभक्षत्र शुभयोग शुभकरण एवं विशेषतया अत्यंत संसार विक्रय विचित्राभर विचित्रा नाना योनिषु फलप्रदानैकसादिनिर्ला केनराकर्म विशेषेण इदानीं संवत्सरे जातस्य गोत्रस्य नामधेयस्य जन्माभ्यासात् जन्मप्रभृत्येतक्षरपर्यन्तं मध्ये वक्तृकाले संभारितानां तातानां धात्रैस्तनिपानादि वाक्पादिपादपादिपुत्तानां पञ्चालङ्करणेन्द्रियाणां प्रत्यक्षविश्वाघ्राणानां पञ्चानां ज्ञानेन्द्रियाणां तेषां प्रेरकस्यां तत्समस्य गोचरस्य सम्बन्धे संभाव्य सर्वराज्य पकरिता संवितकाले ब्रह्मलोके नित्यनिवाससिद्धं यवैश्चित्रमण्डलपर्यन्तं कृतराशेरवशास्त्रावसानैकैकशास्त्रावसानैकैक भाषापकरिक्रमण सर्वराज्य पकरिताले ब्रह्मलोके नित्यनिवाससिद्धं गङ्गामार्गां गोदामभिर्नक्षत्रमण्डलपर्यन्तं कृतराशेरवशास्त्रावसानैकैक लोकापकरिक्रमण सर्वराज्य पकरिताले ब्रह्मलोके नित्यनिवाससिद्धं गोदामभिर्नक्षत्रमण्डलपर्यन्तं कृतराशेरवशास्त्रावसानैकैक लोकापकरिक्रमण सर्वराज्य पकरिताले ब्रह्मलोके नित्यनिवास सिद्ध्यर्थं श्रवणमात्रप्रतिगुणे कृता भक्तिस्तोमा अतिरात्र भाजपेन पूर्णरेख अश्वमेधादि निरकरु पुण्यफलावाप्त्यर्थं मया सह चावल వాళ్ళు ఎక్కడున్నా గొడవ కావాలన్నా नित्यनिवास सिद्ध्यर्थं పితృదేవతలకు నమస్కారం సంకల్పముచ్చార్య వరమప్యేచ్ఛ
సప్రజ్ఞం సురినంత దేవా తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ స్వమూర్తే సపురేడి సావధాన శుభలగ్నే సావధాన సావధాన शुभलग्ने सावधान श्रीलक्ष्मी नारायण ध्यान सावधान भुवनैक माता वधूवराभ्या वरदा भवन्तु सावधान श्रीलक्ष्मी नारायण ध्यान सावधान सावधान शुभ मुहूर्ते सावधान शुभलग्ने सावधान चक्रो चक्रो चकोरवरणा चावे करम चावरो चंडो देवदेव चक्रवाक करुणो चंद्रेश्वरो शाश्वतो चामुंडे सावधान शुभलग्ने गौरी देवता
शुभगे जीवशरदां शतं मांगल्यधारण मुहूर्त शुभ मुहूर्तोऽस्तु काले सूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्तां पूजिता फलसिद्धिरस्तु तदास्तु मांगल्यधारण मुहूर्त अच्युतानंद भगवान की जय भगवान की చాకలి శివయ్య బక్కయ్య గారు, చాకలి శివయ్య బక్కయ్య దేవాలయం లోపలికి రావాలి. నువ్వు సరిగ్గా శ్యాంపంతులు
సరే ఇక్కడ फलनेर्या फला पुष्पाया च पुष्पिनेः बृहत्पदे प्रचोता स्थानो मुञ्चन्त यस्मात् तस्मात् धनं धान्यं वशं भवत्कलावं जतरं मज्जरं दीर्घमायुः राजमहेराजद्वारे सर्वदा निष्क्रिय सिद्धिरस्तु రెండు నిమిషాలు నీకు అధ్యక్షుడు లాంగ్ తీసుకోవాలి లాంగ్ జరిగితే లాంగ్ టేబుల్ అవుతారు టేబుల్ అవుతారు పోతిరెడ్డిపల్లిలో శివాలయం మంజునాథ శివాలయం విగ్రహ ప్రతిష్టాపన అట్లాగే ధ్వజ స్తంభారోహణ కార్యక్రమానికి హాజరు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ గ్రామంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆనందంగా ఉండాలని చెప్పి అందరికీ కష్టాల దేవుడు తీర్చాలని నేను కూడా ప్రార్థించుకున్నాను. చాలా సంతోషంగా ఉంది దీన్ని దర్శించుకోవడం. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఒకసారి రావడం జరిగింది. స్థల దాతకు కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరం కూడా శివుడి దయతోని కష్టాలన్నీ తీరుతాయని చెప్పి ఆశిస్తూ అందరికీ కూడా ఈ ఆలయాన్ని ఇంత బాగా నిర్మించుకున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. అడ్వాన్స్ చెప్పిన గంట
అమ్మవారిని ఇక్కడ మనసులో ఉన్న మంచి లోకాల మీద ఉండి దండం పెట్టుకోవాలా దండం పెట్టుకోవాలి కదా మంజునాథ స్వామి భగవానికి శంకర భగవానికి అమ్మవారి దండం పెట్టుకొని పూలాల దగ్గర పోతే అయిపోతుంది. చూడండి బయటకు వస్తున్నా
మంచి దండం పెట్టుకోండి. ఈశ్వరార్పణమస్తు. మంచి దండం పెట్టుకోండి. మనసులో ఓం సంపూర్ణరాజి పరికల్పయామి. ఒక్కసారి అందరూ కూడా లేచి నిల్చోండమ్మా. మంజునాథ స్వామి భగవానికి పంచదశమే పంచదశమే ఏకవిగోదశమే త్రయావిగోదశమే పంచవిగోదశమే సప్తవిగోదశమే నవవిగోదశమే ఏకత్రిగోదశమే త్రయత్రిగోదశమే చతుర్దశమే చౌదమే ద్వాదశమే చతుర్విగోదశమే అష్టావిగోదశమే చతుర్విగోదశమే మంగళం తమూలయే కృతాంత భజ నివారణాయ మంగళం పరమ గురుజా జయ భవాని శంకరాయ చంద్రమౌళయే కృతాంత భజ నివారణాయ మంగళం వామదేవాయ పంచవరన కమల శోభితాయ వామదేవాయ పంచవరన ఆశీర్వచనమిస్తాకపోతే ఇంకొకటి కార్యకర్తలు అందరినీ దేవాలయం లోపలికి పోలేకుండా దీక్షలో ఉన్న వాళ్ళని పంపించిన అందరి పోయి లోపల దేవుని తాకి ముట్టొద్దు. ఫోన్ చేయకండి, గర్భ పెట్టకు ఎవరిని పోవద్దు. ఫోన్ చేయకండి. అజయ్య గుళ్ళే ఫోన్ చేయకపోని ఎంత చెప్పిన వాళ్ళు ఇంటనే మేము అన్ని చేసి పెట్టాను. Hey!
ఏమన్నా కిస్మిస్ ఉంటా కష్టం అన్నం కొంచెం నడవాలి లోపల నడవలే వేసుకున్నాం లోపల చాలులే సంగారెడ్డి. నీ పేరు సంగారెడ్డి? అంటే ఇప్పుడు ఇక్కడ పోతిరెడ్డిపల్లి గ్రామంలోని మంజునాథ స్వామి ఆలయం నిర్మాణం అయింది కదా, మీ ల్యాండ్లే ఆలయం అయింది నిర్మాణం అయింది కదా, ఎందుకు ఇవ్వాలనిపించింది? ఇక గుడి ఉంది, ఇంతకుముందే మళ్ళీ మల్లికార్జున స్వామి గుడి ఉంది, ఇది కూడా అడుగుతున్నారు, దాంతోపాటు ఇది కూడా ఉంటుందని చెప్పి అంతే, ఇంకేం. ఎట్లా మరి ఈరోజు గుడి నిర్మాణం కూడా అయిపోయింది కదా, మరి ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? ఏమనిపించేది అంటే మంచిగా ఉందా? ఎట్లా మంచిగా ఉందా? అంటే ఎంత ఇచ్చారు భూమి గుడికి? 20 గుంటలు. 20 గుంటలు.